ఆయన ఒక పొలిటికల్ సెన్సేషన్. అసలు మీరు మావిగన్ మీద పోరాడాలా లేకపోతే దీని మీద సంబరాలు చేసుకోవాలా? ఆయన ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన దాని గురించి అసలు మనం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం నా ఫీలింగ్. కేసీఆర్ తోటి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భేటీ అయినా ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి నీచ రాజకీయాలు చేయవలసిన అవసరం ఆయనకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. నెక్స్ట్ పార్టీని లోకేష్ ఏ స్థాయిలో లీడ్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. నాయకుడికి ఏంటంటే ఆ పరిధి పెరగాలి. ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి రావటం అనేది కొంచెం డిమోషన్ లాగా అనిపించలేదు సార్ మీకు? ఎంపీ పదవి పెద్దది, ఎమ్మెల్యే పదవి చిన్నది అని భావించటం చాలా తప్పు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడూ శుద్ధులు చెప్పని వీళ్ళు మీ ఒక్కళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎందుకని చెప్తారు? నేను రాజ్యాంగం గురించి మాట్లాడాను తప్ప. మీ ఒంటి నిండా దెబ్బలు, కాళ్ళు కూడా ఎర్రగా కమిలిపోయినాయి. లాఠీతో రబ్బర్ బెల్ట్తో తీవ్రంగా ఆల్మోస్ట్ 5 రౌండ్లు, ఒక్కో రౌండ్ 25 నుంచి 30 సార్లు. ఎంత కఠినమైన శిక్షలు పడాలి? స్వరచాపను పట్టడానికి ఈ పిత్తపరిగిల్ని ఎరవేస్తున్నారు అనుకోవచ్చు. చెస్లో కూడా సైనికులను చంపుకుంటానే చివరికి వెళ్తారు కదా. మరి వాళ్ళకి రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారా? చేయట్లేదు కదా, మరి మావెందుకు క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి నేను ఒక వీడియో చూశాను. నీవు మతము మారినా నీవు రిజర్వేషన్కు అనర్హుడు అని రాజ్యాంగం చెప్పింది. కానీ రాజ్యాంగాన్ని కూడా తప్పుపడుతున్నారు కదా సార్. సుప్రీంకోర్టు తీర్పును తప్పట్టి వాడికి వీడికి అవార్డులు ఎందుకు వచ్చినాయో మరి మనకు తెలియదు. ఈ 4 కుమారుల్లోనే ఒక కుమార్తో మీరు కలిసే చదువుకున్నారట. నేను వచ్చాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం దేనికి? గుంటూరు నేను లేతే మనిషి కాదన్నట్టు. ఓన్లీ ఆ ఆకివీళ్ళలో జరిగిన ఆ సంఘటనని మాత్రమే హైలైట్ చేస్తున్నారు కదా. రాష్ట్రంలో 4 కోట్ల మంది సంతోషిస్తున్నారు. రాజుగారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీరు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉత్తి పుణ్యానికి పెట్టేసి సాక్షిలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ మీరు చూసి వెళ్ళటం ఎక్కడో ఈయన ట్రాప్ లో పడ్డాడు అని అనిపించడం లేదా? కొత్త భయం క్రియేట్ అవ్వడానికి నేను కారణం అవుతాను. కొత్త భయం కాదు, ఉన్న భయం కూడా పోగొట్టాలి. నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రాజమౌళి సినిమాలో హీరోలకైనా ఇంట్రడక్షన్ సీన్లు లేకపోతే ఎలివేషన్లు కావాలేమో. ఇవాళ మన గెస్ట్కి మాత్రం అస్సలు అలాంటి ఎలివేషన్లు, ఇంట్రడక్షన్ సీన్లు ఏం అవసరం లేదు. ఆయన ఒక పొలిటికల్ సెన్సేషన్. ఆయన మాట్లాడితే కూడా సెన్సేషనే, ఆయన ఇంటర్వ్యూస్ కూడా సెన్సేషనే. ఇవాళ ఆయనతోటి మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, రఘురామ కృష్ణంరాజు, RRR. నమస్తే రఘురామ కృష్ణంరాజు గారు. నమస్తే బాపా. మీ గురించి ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలా లేకపోతే సానుభూతిలాగా ఏమన్నా జాలిపడే మాటలు మీతో మాట్లాడాలా అర్థం కావట్లా. నాకు లేనిది భయం, నాకు ఇష్టం లేని జాలి. మాకు ఆ సిచ్యువేషన్ ఏమో అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే మీరంతా అమరావతి వచ్చేసింది, అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చేసింది కూటమి, రాష్ట్రపతి చేత కూడా సంతకం పెట్టించేసాము అని చెప్పేసి మీరంతా సంబరాలు. పార్లమెంట్ లో ఎప్పుడు అయితే రాష్ట్రపతి గారు పెట్టాల్సింది పెడతారు. అయితే అయిపోయింది అవంతా కూడా. కానీ మీరు సంబరాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అని చెప్పేసి తీసుకొచ్చేసింది. అసలు మీరు మావిగన్ మీద పోరాడాలా లేకపోతే దీని మీద సంబరాలు చేసుకోవాలా? అసలు మావిగన్ అనే మాట గురించి ఆలోచించటమే అనవసరం. కామెంట్ కూడా అక్కర్లా. ఇట్ హాస్ టు బి ఇగ్నోర్డ్. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ఏదో మాట్లాడాలి కాబట్టి అక్కడ అపోజ్ చేశారు కాబట్టి ఓకే, ఆయన ఏదో నోటుకు వచ్చింది ఆయన ప్రపోజ్ చేశాడు. ఒరిజినల్గా 82లో యాక్చువల్గా నా గ్రాండ్ ఫాదరు, మై మదర్స్ ఫాదర్ శిరీష్ రాజు గారు అని పెద్ద పారిశ్రామికవేత్త. ఓకే, ఆయన అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అసుడా అనేవారు. అది స్టార్ట్ చేసి అది స్టార్ట్ అయినప్పుడు దాని ఫస్ట్ చైర్మన్ ఆయన. అప్పట్లోనే గుంటూరు, విజయవాడ, తెనాలి ఈ పోర్షన్ అంతా ఇప్పుడు చెప్పుకునే CRDL లాగా ఇది ఒరిజినల్గా
అప్పుడు ఏదైతే ఫామ్ అయిందో దాన్ని సబ్సిక్వెంట్గా విజిటి అమరావతి అనే పేరు మళ్ళీ మార్చి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి విజిటిఎం అని పెట్టారు. ఓకే, విజిటిఎం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఒక రాజధానిగా కాకుండా హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడే ఆ ప్రాంతం అంతా కలిపి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఒక కంబైన్డ్ ప్లాన్ చేయాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒకటి చేసి అదంతా సబ్సిక్వెంట్గా ఒక మహానగరంగా విస్తరించే విధంగా ఇప్పుడో ప్లాన్ చేశారు. అదే ఇప్పుడు దీనిగా మారింది. కోర్ క్యాపిటల్ మెయిన్ బిల్డింగ్స్ వచ్చి ఆ 29 గ్రామాలకి పెట్టి ఓవరాల్గా అభివృద్ధి చేయటంలో ఇప్పుడు రింగ్ రోడ్ ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రింగ్ రోడ్ ఎక్కడ దాకా వెళ్ళింది? పరమలూరు దాటిపోయి గంగూరు, కంకిపాడు. కంకిపాడు ఏమంటే ఇప్పుడు మచిలీపట్నానికి ఇంకొక 30 కిలోమీటర్లు, చాలా దగ్గర, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఒక అవుటర్ రింగ్ రోడ్డు దెబ్బకి సిటీ అంతా ఒకటైపోయింది కదా, యాక్సెస్ ఈజీ అయిపోయి. అటువంటి యాక్సెస్నే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజ్ఞప్తితో అద్భుతంగా ప్లాన్ చేసి కోర్ క్యాపిటల్ ఒక చోట ఉండేలాగా ఆ కోర్ క్యాపిటల్ని 9 విభాగాలుగా ప్లాన్ చేసి హాస్పిటల్స్ అన్నీ, అంటే మేజర్ హాస్పిటల్స్ అన్నీ ఒక దగ్గర, హైకోర్టు, లా సిటీ అని, ఆ కోర్టుకు సంబంధించినవి సబ్ కోర్టులు ఏమన్నా ఆ ప్రాంతం ఉన్నాయి, ఆ న్యాయమూర్తుల ఇల్లు, ఆ న్యాయవాదులకి ఏమన్నా ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక దగ్గర. సో ఒక ఎక్సలెంట్ ప్లానింగ్తో ఆయన చేశారు. కోర్ క్యాపిటల్ 29 గ్రామాల పరిధి, ఓవరాల్గా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండే విధంగా, ఇంటర్ కనెక్టివిటీ ఉండే విధంగా ఇటు ఆల్మోస్ట్ నందిగామ, జగ్గైపేట దాకా కూడా ఇప్పుడు మీకు విజయవాడ కమిషన్ రేట్లోనే వచ్చింది. విజయవాడ ఈ వెస్టర్న్ బైపాస్లో ఇప్పుడు గన్నవరానికి 25 minutes. సెక్రటేరియట్ నుంచి మొన్న నేను వెళ్ళా, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యాక 25 నిమిషాలు. సో ఇదంతా కూడా మాస్టర్ డెవలప్మెంట్కి ప్లాన్ చేశారు. ఏదైతే ఈయన ప్లాన్ చేశారో ఆ మొత్తాన్ని రాజధాని అని, మావిగన్ అని ఏదో నోటికి వచ్చిన పేరు అతను పెట్టాడు. బట్ అల్టిమేట్గా కోర్ క్యాపిటల్ అండ్ ఎక్స్టెండెడ్ క్యాపిటల్ రీజియన్ సీఎం గారు ప్లాన్ చేసింది అదే. మావిగన్ అనే దాన్ని తీసుకురావటం, దాని వెనక ఇంకొక రీజన్ ఏదో ఉంది. అంటే ఇక్కడ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలోని కాపుల్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఎలక్షన్కి వైసీపీ వైపు తీసుకోవడానికి బేసిక్గా ఆయన నోటుకు వచ్చింది ఏదో మాట్లాడాడండి. ఓకే, దాని గురించి అసలు డిస్కషన్ అనవసరం. అకార్డింగ్ టు మీ ఆయన తెలిసే మాట్లాడాడు. ఏదో మాట్లాడాలి కాబట్టి, పార్లమెంట్లో అబ్జెక్ట్ చేశారు కాబట్టి నోటుకు వచ్చింది ఏదో చెప్పాడు ఆయన. ఆయన ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన దాని గురించి అసలు మనం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అని నా ఫీలింగ్. జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్కి కేవలం రాజకీయ సలహాలు ఇచ్చిపుచ్చుకునే దగ్గరే కాదు, వ్యాపార సంబంధాలు, అంటే హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్లో కూడా సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో కాబట్టి హైదరాబాద్తో పాటుగా సమాంతరంగా అమరావతి డెవలప్ అయితే ఇక్కడ బిజినెస్ డౌన్ అవుతుంది కాబట్టి వాళ్ళు అమరావతిని డెవలప్ కానివ్వడం లేదు. అందుకే కేసీఆర్ తోటి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భేటీ అయినా ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి కాదు 3 క్యాపిటల్స్ అని. ఆ తర్వాత కూడా పోలవరం ఎత్తు తగ్గించే విషయానికి చెప్పడం, అంటే ఆయన అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా దానికన్నా ముందు కేసీఆర్తో భేటీ అయ్యారు అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఎక్కడో ఇద్దరూ కలిసి డ్యామేజ్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే? నేను ఆ లాజిక్కి ఒప్పుకోలేను. ఓకే, నాకు ఎందుకో నాకు రేవంత్ రెడ్డి గారు అంత ఇష్టం. ఓకే, కేసీఆర్ గారు అన్నా నాకు అంతే ఇష్టం. నేను ఎక్కువ సార్లు కలవాల రేవంత్ రెడ్డి గారు, నేను చాలా మంచి మిత్రులు, పార్లమెంట్లో కలిసే ఉన్నాం, దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో బాగా క్లోజ్. కేసీఆర్ గారు నేను ఒక 7-8 సార్లు ఏదైనా ఫ్లైట్లో లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్లో నమస్కారం అంటే నమస్కారం అనుకోవటం కన్నా ఎక్కువ పరిచయం లేదు.
కానీ ఆయన అంటే నాకు ఎందుకు గౌరవం. సంకుచిత స్వభావి కేసీఆర్ గారు అని ఏమో, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ నాకు ఎత్తుకను ఐ పర్సనలీ అడ్మైర్ హిమ్. అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి నీచ రాజకీయాలు చేయవలసిన అవసరం ఆయనకి ఉంటుందని నేనైతే అనుకోవట్లా. ఓకే, అంటే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా రాజ్యసభలో ఆమోదం తెలిపారు అమరావతికి. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ పార్టీని లోకేష్ ఏ స్థాయిలో లీడ్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా హీ కెన్ డూ ఎన్ ఎక్సలెంట్ జాబ్. ఓకే, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. నాయకుడికి ఏంటంటే ఆ పరిధి పెరగాలి. ఆ పరిధి విస్తృతంగా ఆయన లోకేష్ గారు పెంచుకుని ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఈజ్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఓకే, సో డెఫినెట్గా హీ కెన్ కంటిన్యూ ద లెగసీ. ఓకే, చంద్రబాబు గారు లాగా హార్డ్ వర్కర్, ఓకే, ఏదో నేర్చుకోవాలనే తపన ఉంది. ఆయన ఇంప్రూవింగ్ మనం చూడొచ్చు యా, హౌ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. 5 సంవత్సరాల క్రితం చూసిన దానికి 4 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం చూసిన దానికి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ ర్యాపిడ్ అండ్ ఫాస్ట్. ఓకే. రాజుగారు చూస్తే మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో మళ్ళీ ఎంపీ టికెట్ దొరుకుతుందేమో అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి రావటం అనేది కొంచెం డిమోషన్ లాగా అనిపించలేదు సార్ మీకు ఆ రోజు? ఎంపీ పదవి పెద్దది, ఎమ్మెల్యే పదవి చిన్నది అని భావించటం చాలా తప్పంటారా? చాలా తప్పు. ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి కన్నా పెద్దది కాదు. అదొక డిఫరెంట్ పాత్ర, ఇదొక డిఫరెంట్. కానీ చూసేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది కదా సార్? ఎవడన్నా చూసేవాళ్ళకి అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు. కానీ బేసిక్గా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో 90% ఎంపీలు ఎమ్మెల్యే టికెట్ దొరక్క ఎంపీలు అయిన వాళ్ళే. ఆశ్చర్యంగా ఉంది సార్ మీరు చెప్తుంటే. ఓ 10% నాకులాగా ఎంపీ పోస్ట్ లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే నేను ఎమ్మెల్యే లైక్ చేసి ఎమ్మెల్యే అయ్యానని అబద్ధం చెప్పను. నాకు ఎంపీ పదవే ఇష్టం. ఓకే, బట్ ఎంపీ పదవి పెద్దదని కాదు, ఎంపీ పదవి పెద్దదే కాదు. మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది? నాకు పార్లమెంటులో చేసే చట్టాల్లో పాలు పంచుకోవటం ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, అంతే తప్ప అది పెద్దది కాదు, ఇది చిన్నది కాదు. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి మొన్న ఎంపీ అయిన వాళ్ళలో కూడా చాలామంది ఎమ్మెల్యే టికెట్ రాక ఓకే ఇబ్బందిగా ఎంపీ అయిన వాళ్ళే. ఒక క్వశ్చన్ ఇది కొంచెం కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మరి మీరే సమాధానం చెప్పాలి. అంటే అడిగిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు మీరు, చిన్న ఛానలా పెద్ద ఛానలా అని కూడా చూసుకోరు. కానీ ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు మీకైతే శుద్ధులు చెప్తారు. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, మీరు తొడగొట్టొచ్చా, మీరు సవాళ్ళు విసరొచ్చా, రాజకీయాలు మాట్లాడొచ్చా అని చెప్పేసి మీకు శుద్ధులు చెప్తారు. కానీ గతంలో అదే రాజ్యాంగబద్ధ పదవి, మీరు ఇంకా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వాళ్ళు కూడా పొలిటికల్గా చాలా కొంచెం భయంకరమైన పదాలు వాడారు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడూ శుద్ధులు చెప్పని వీళ్ళు మీ ఒక్కళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎందుకని చెప్తారు? మీ ఒక్కళ్ళ దగ్గరకు వచ్చేసరికి రూల్స్ గుర్తొస్తాయి వాళ్ళకి? నేను పెద్ద పట్టించుకోను అలాంటివి. బేసిక్గా నేను గతంలో ఓకే స్పీకర్గా ఉన్న ఆయన రాజకీయాలు మాట్లాడారు, పార్టీ లైన్ తీసుకుని పార్టీల గురించి కూడా ఎక్కువ మాట్లాడేవారు. నేను స్పీకర్ స్థాయి నాకు లేదు, డిప్యూటీ స్పీకర్గానే ఉన్నప్పటికీ కూడా నేను రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్ని ఎలాగ కొద్దిమంది మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, కొద్దిమంది ఎలాగ మిస్యూజ్ చేస్తున్నారు, వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నా మీద ఉంది అని నేను రాజ్యాంగం గురించి మాట్లాడాను తప్ప ఈ పోస్ట్లోకి నేను వచ్చిన తర్వాత రాజకీయం నేను మాట్లాడలేదు. అయితే భావోద్వేగాలు ఎవరికైనా ఉంటాయి కదా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళకి ఉంటాయి, లేని వాళ్ళకి కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు తొడగొడితే దాన్ని ఎందుకు అంత తప్పుగా చూస్తారు వాళ్ళు? నేను తొడగొట్టా, తప్పని ఎవరున్నారు అంటున్నా. నన్ను అయితే అందరూ బ్రహ్మాండం కొట్టామని చెప్పారు. అవునా? ముట్టుకుంటేనే కందిపోయేలాగా కమిలిపోయేలాగా ఉంటారు, చాలా మంచి రంగు.
అలాంటి మిమ్మల్ని కొట్టాలని ఎలా అనిపించింది అంటారు? అలా ఉన్నందుకే కొట్టాలనిపించిందేమో. ముద్దుగా ఉన్నారని కొట్టారా? అయి ఉండాలి. సార్, ఎందుకు ప్రస్తావించానంటే ఈ మాట ఏదో మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని కాదు. మొన్ననే నేను తమిళనాడులో ఒక కేసుకు సంబంధించి 9 మంది పోలీస్ ఆఫీసర్లకి మరణశిక్ష పడిన కేసు గురించి నేను చూశాను. మాట్లాడింది చూసాను నేను. చూసారా? యా. అయితే నాకు అనిపించింది ఏంటంటే అది కస్టోడియల్ టార్చర్లో కాదు, లాకప్ డెత్ కి పడిన కేసు. అదే కస్టోడియల్ టార్చర్ లో అది డెత్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. నేను బతికిపోయా. ఆడదాకా వెళ్ళి బతికొచ్చారు కదా. అవును. మరి మీ కేసుకి ఇంకెంత శిక్ష పడాలి? ఎంత కఠినమైన శిక్షలు పడాలి? అంటే ఇక్కడ ఉరి శిక్ష ఉండదు డెఫినెట్ గా, ఎందుకంటే బతుకున్నాను కాబట్టి. అవును, హత్యాయత్నం కింద ఉంటది కదా. బట్ కస్టోడియల్ టార్చర్ కి క్లియర్ గా 10 years ఉంది ఇంప్రిజన్మెంట్. ఓకే. చట్టంలో ప్రూవ్ అయితే 10 సంవత్సరాలు శిక్ష వరకు, 10 ఏళ్ళ వరకు విధించవచ్చు. డెఫినెట్గా అది దోషుడు శిక్షించబడదురు అని నేను అనుకుంటున్నా. విశ్వసిస్తున్నారా? పరిపూర్ణ విశ్వాసం. కొనసాగుతూనే ఉంటుందా ధారావాహికలాగా, లేకపోతే ఎండింగ్ వస్తుందేమో 2-3 నెలల్లో అనుకుంటున్నా. 2-3 నెలల్లో అనుకుంటున్నా. ఏంటి సార్ అంత సెన్సేషన్ గా చెప్పారు 2-3 నెలల్లో అని చెప్పేసి? అంటే ఇప్పుడు ఆల్రెడీ సునీల్ నాయక్ ఒక స్టేజ్కి వచ్చింది. సో మొన్న ఫైనల్ యాంటిసిపేటరీ బెయిల్ రద్దు గురించి కోర్టులో కూడా వచ్చింది. మిమ్మల్ని అత్యధికంగా ఇష్టపడే ఆ 4 కుమారుల్లో కూడా ఒకరు ఉన్నారు కదా దీంట్లో. ఆ 4 కుమారుల్లో ఒకడు ఉన్నాడు కదా. యా. మరి ఏంటి ఆయన ఎప్పుడు విచారణకి, ఆయన ఎప్పుడు మరి చెరసాలకి? ఒకసారి పిలిచారు విచారణకి, మళ్ళీ పిలుస్తారేమో ఎనీ మూమెంట్. ఓకే. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు ప్రతి దానికి వారి వారి అనుచర గణాలతో, ప్రమద గణాలతో, సో ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి కోసం ఒక పెద్ద ఆర్మీ కలిగిన ఎయిమ్ అనే సంస్థ, కోట్లాది మంది ప్రజలున్న ఎయిమ్ అనే సంస్థ అధినేత అతన్ని టచ్ చేస్తే కోట్లాది ఓట్లు ఈ తెలుగుదేశానికి దూరం రాకుండా పోతాయి. మరి అటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని వీళ్ళే సోషల్ మీడియాలో అదే పనిగా రాస్తున్నారు. ఓకే సార్, మీ కస్టోడియల్ టార్చర్ కేసే ఉంది. మీ ఒంటి నిండా దెబ్బలు, కాళ్ళు కూడా ఎర్రగా కమిలిపోయినాయి. కాళ్ళు కట్టి లాఠీతో, రబ్బర్ బెల్ట్తో కొట్టారు. చాలా తీవ్రంగా ఆల్మోస్ట్ 5 రౌండ్లు. ఒక్కో రౌండ్ 25 నుంచి 30 సార్లు అలాగా గ్యాప్ ఇచ్చి మధ్యలో కొంచెం నడిపించి 5 రౌండ్లు. అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత ఒక డాక్టర్ ఆ దెబ్బల్ని చూస్తే ఎస్ ఇవి కొట్టిన దెబ్బలే అని చెప్తారు కదా. సామాన్యులమైన మాకు కూడా, డాక్టర్ చదవకపోయినా సామాన్యులమైన వాళ్ళకు కూడా, ఎవరికైనా సరే అవి దెబ్బలే, అవి దెబ్బలే కొట్టిన వల్లే వచ్చినాయి అని చెప్తారు కదా. కానీ ప్రభావతి గారు ఎందుకని ఇవి కొట్టిన వల్ల వచ్చినాయి కాదు, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం? ప్రభావితురాలైందా? ఈ సునీల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి చేశాడు. బట్ డాక్టర్స్ అందరూ 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే. మమ్మల్ని ప్రభావతి వీరిని ప్రభావితం చేసి దొంగ రిపోర్ట్లు రాయించారని వాళ్ళు ఒప్పుకున్నారు కోర్టులో. ఓకే. సో అందుకని త్వరలో ఎదురుపడ్డారా ప్రభావతి? లేదా? నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే చూసా. అక్కడ చూడటం మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అక్కడ ఎదురుపడలే. ఓకే. ఎదురుపడితే ఏమైనా అడగాలనిపిస్తుంది? చదువుకున్నారా అని ఏమన్నా అడగాలనిపిస్తుందా? మరి ఎదురు పడదనే అనుకుంటున్నాను నేను. ఏంటి సార్ ఆ నవ్వుకి అర్థం ఏంటి? ఏముంది పాపం, ఇప్పుడు ప్రభావతి అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరన్నా మరి తప్పు చేయకూడదు, ధైర్యంగా నిలబడాలి. తప్పు చేయమని చెప్పినప్పుడు తప్పు చెయ్యకపోతే కూడా శిక్ష విధించేవారు అప్పుడు ప్రభుత్వంలో. మామూలుగా తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు. వారు తప్పు చేయమన్నప్పుడు వారు చెప్పిన తప్పు చేయకపోయినా కూడా వారు శిక్షలు విధించేవారు. ఓకే. ఆ శిక్ష తప్పించుకోవడానికి మిమ్మల్ని బలి చేశారు. నన్ను బలి చేసింది. ఓకే. సో అయితే రాజు గారు చిన్న చిన్న పిత్తపరిగల్ని పడుతున్నారా, లేకపోతే సొరచాపని పట్టడానికి ఈ పిత్తపరిగల్ని ఎరవేస్తున్నారు అనుకోవచ్చా ఈ కేసు విషయంలో? నేను పెద్ద పిత్తపరికల జోలికి వెళ్ళను.
ఓకే, అయితే వీళ్ళని టార్గెట్ చేసింది ఆ పెద్ద తలకాయ కోసమే అంటారా? వీళ్ళని టార్గెట్ చేసాం. ఐ మీన్ ఈ కేసు విషయంలో లేదు, కేసు ఇంట్రాగేషన్లో వీళ్ళందరిది అవసరం. దే హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది ఎవిడెన్సెస్ అండ్ దట్ గో టు ద పెద్ద తలకాయ. చెస్లో కూడా సైనికులను చంపుకుంటానే చివరికి వెళ్తారు కదా. అవును, అలాగా ఖచ్చితంగా పడుతుందంటారా ఆ పెద్ద తలకాయ? ఏమో, నాకెందుకనో నమ్మకం ఉందా. అంటే ఇన్నాళ్ళు కొంచెం డిలే అవుతూ వచ్చింది ఈ కేసు అని అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఆ పెద్ద తలకాయ ఉపయోగించారనుకోవచ్చా? నాకే ఇబ్బంది రాదు, నేనంతా సెట్ చేసుకున్నానని అతను చాలా చోట్ల మాట్లాడాడు. మరి సెట్టింగ్ అంటే ఏంటో ఏం మాట్లాడుకున్నాడో నాకు తెలియదు. అతను ఆ మాటలో చాలా చోట్ల మాట్లాడాడు. ఓకే, సో అయితే ఈ క్రమంలో మిమ్మల్ని ఆ నలుగురు వెంటబడుతున్నారని ఇందాక కూడా అన్నాను. సో ఆ నలుగురు దగ్గరికి వద్దాం. యా, మొన్న కూడా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నన్ను పట్టుకుని రఘురామకృష్ణంరాజు వాడు వీడన్నాడు, యూస్లెస్ ఫెలో అన్నాడు అని చెప్పేసి ఆయన తెగరుంజుకున్నారు. ముందు మీరు ఏ నీలి కుమార్? అది విజయ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి. సో మొత్తానికి ఆయన చాలా పాపం చాలా ఇబ్బంది పడుతూ నాకు అన్ని ప్రైజ్లు వచ్చినాయి, నన్ను అంతమంది మెచ్చుకున్నారు, ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కూడా నేను బహుమానాలు తీసుకున్నాను, నన్ను పట్టుకుని వాడు వీడని అంటున్నాడు ఆయన అని చెప్పేసి అన్నాడు. బాగా బాధపడినట్టుగా ఆయన వీడియోలో నాకు కనిపించింది. అయితే ముందు మొదలుపెట్టింది మీరా ఆయన? ఆ విజయ్ కుమార్ అనే అతను, అది నేను ఫిజికల్గా అతను ఎప్పుడు చూడలేదు, బట్ అతను చాలాసార్లు ఎప్పుడైతే మొన్న సుప్రీంకోర్టు 24వ తారీఖు మార్చి 24వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు నేను మాట్లాడటం జరిగిందో, యాక్చువల్గా నేను అదే పాయింట్ గత 6 సంవత్సరాల క్రితం కూడా చెప్పా. నా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఏదో 1-6% కన్నా మిగిలిన ఎస్సీలు ఎవరు లేరు అక్కడ. ఓకే, మిగిలిన హిందూ ధర్మం పాటించే ఎస్సీలు ఎవరో కూడా దొంగ కేసులు పెట్టరు. ఇవన్నీ ఫేక్ కేసులే, అట్రాసిటీ లేదు, పాడు లేదు, రివర్స్ అట్రాసిటీ. మొన్న నేను ఊరికి వెళ్తే నా ఊర్లో నన్ను గుడికి రావద్దని చెప్పి వాళ్ళు నా అనుచరుల్ని మేకులతోటి కొట్టి నేనేదో తురుటిలో ప్రమాదం తప్పించుకునే పరిస్థితి నాకుంటే అట్రాసిటీ వాళ్ళు ఇటు చేస్తున్నారా, వీళ్ళు అటు చేస్తున్నారా? అట్రాసిటీ, రివర్స్ అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఓకే, బట్ వాళ్ళు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. సో అసలు క్రిస్టియన్లుగా మతం మారిన వాళ్ళకి పెడతానికే హక్కు లేదని ఎవడో హ్యాబిచువల్గా కేసులు పెట్టేవాడు ఒకడు ఉంటే జోసెఫ్ అని, అతని సర్టిఫికెట్ వాళ్ళ తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ శ్మశానంలో పెద్ద పెద్ద మినీ తాజ్మహల్ లాగా కట్టేసుకుంటే అవన్నీ చూసి ఇతని తల్లి క్రైస్తవురాలు, ఇతని తండ్రి క్రైస్తవుడు, ఇతను క్రైస్తవుడు, పలానా చర్చిలో ఫోటోలు ఇయ్యి, పలానా చర్చిలో వీడి పేరు ఉంది, నిత్యం ప్రతి ఆదివారం ప్రార్థనలో ఈ చర్చిలో చేస్తున్నట్టు ఇగో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా చూపెట్టిన తర్వాత అతని సర్టిఫికెట్ రద్దు చేసాం. అప్పటికి సుప్రీంకోర్టు తీర్పు ఏం రాలా, అప్పుడే చేసాం. 1-3 మాసాలు అవుతుంది అతని సర్టిఫికెట్. అతనికి లాయర్ మళ్ళీ అనదర్ నీలి కుమార్, వాడు నిన్న నా గురించి ఏదో మాట్లాడాడు, నీ అంత చూస్తాను, అది చూస్తాను, ఇది చూస్తానని. ఏం చూస్తాడు? నా ఎదురుగుండా నుంచుంటే నా మొహమే కనపడదు ఆడికి. అదేదో చూస్తా అంట, ఏ జోకులు ఇలా వస్తూనే ఉంటాయి. మాట్లాడితే ఎవడో అసిస్టెంట్ రే తీసుకోరా పెన్ను రాయరా రాష్ట్రపతికి ఉత్తరం అంటాడు. వాళ్ళు ఏమంటున్నారంటే క్రిస్టియానిటీ తీసుకున్న వల్ల రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కదా రఘురామకృష్ణరాజు. ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఈ క్రిస్టియానిటీ తీసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు, అగ్ర కులాల్లోని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారా? చేయట్లేదు కదా, మరి మావెందుకు క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి నేను ఒక వీడియో చూసాను. ఏదో కుమార్ అని ఉంటాడు, ఆ నలుగురిలోనే ఒక వ్యక్తి, ఆ నలుగురిలో ఎవడొకడు అని ఉంటాడు. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు బీసీలకి మ్యాక్సిమం పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది జనాభాను బట్టి. ఎస్సీలకి బ్రహ్మాండమైన రిజర్వేషన్లు ఇచ్చారు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, ట్రైబ్స్ కూడా ఇచ్చారు, ఆ జనాభాను బట్టి ఇచ్చారు. ఎటు తిరిగి ఓసీలకి ఎటువంటి రిజర్వేషన్ అక్కర్లేదు. ఈ రిజర్వేషన్లలో ఉండగా ఆ మిగిలిన వాళ్ళకి ఆ సీట్లన్నీ ఓసీలకి అని చెప్పి
ఉంది. అవును. అదే ఓసీలకి యాక్చువల్లీ దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓసీస్. లేదు. తెలివి తక్కువ పనికి మన సన్నాసం నోటుకు వచ్చింది. ఇని తలకాయ ఊపి వాళ్ళు ఉన్నారు. మన మాట వినుటకు గొర్రెలు కలవాలన్న ఉద్దేశంలో నోటుకు వచ్చినట్టు మారుతున్నారు. ఓకే. సింపుల్, దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓసీస్. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నానని చెప్పే వ్యక్తికి తెలియదు అంటారా? ఆయన ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు కదా. ఓకే. ఇప్పుడు బేసిక్గా ఓసీలకి అసలు రిజర్వేషన్ లేదా? ఎస్టీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, బీసీలకు ఉంది. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవర్రా అంటే ఓసీ. దురదృష్టవంతులు ఎవర్రా అంటే ఓసీలు. వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు. ఉద్యోగములు 100 ఉన్నాయనుకో, అవును సార్, ఆ 100లో వీళ్ళకిన్ని అని ఫిక్స్ చేస్తారు. ఓసీలకి రిజర్వేషన్ అంటే ఏమీ లేదు. మీ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్పినప్పటికీ ఈ కులానికి మరి వెనకబడి ఉంది కాబట్టి వీళ్ళకి ఎంత పర్సంటేజ్, ఈ కులానికి ఈ పర్సంటేజ్. అసలు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద ఉన్నప్పుడు ఈ ఎస్సీలకు కానీ ఎవరికైనా రిజర్వేషన్లు 10 సంవత్సరాలే, ఆర్థిక సమానత వచ్చిన తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదు 10 ఏళ్ళే అని పెట్టాడు. అంటే ఆయన ఒక్కైనా కాదులేని పెట్టింది. 280 మంది చిల్లర ఉన్నారు రాజ్యాంగం చేసిన వాళ్ళలో. 22 కమిటీలు ఉన్నాయి, 8 మేజర్ కమిటీలు. అందులో 4 జవహర్లాల్ నెహ్రూ గారు హెడ్ చేశారు, 1 పటేల్ గారు హెడ్ చేశారు, ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ చేశారు. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ విచ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కమిటీ, ఈయన హెడ్ చేశాడు. అదే మొన్న ఏదో ఎందులోనో చూసా, ఆ పిచ్చి విజయ్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఆ బ్రాహ్మణ్ అంటున్నాడు. అవును, ఆయన బ్రాహ్మణ్ కాదు కదా, ఆయన కాయస్తూ, బీహారు కాయస్తూ. అంటే అసలుకి ఏం తెలవదన్న సంగతి. ఏదో గంభీరంగా ఏదో కూర్చుని ఏదో కొంచెం ఆ క్రీస్తు భాష, ఆయన బహుశా ఈ మస్ట్ బి క్రిస్టియన్ అనుకుంటున్నా. ఏదో అతను ఏం చెప్పాడంటే, ఆ రాజ్యాంగంలో ఏం చెప్పాడంటే ఈ బ్రాహ్మణులు దాన్ని మార్చేశారు. దాన్ని అంబేద్కర్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి రానివ్వకుండా బ్రాహ్మణుడైన రాజేంద్ర ప్రసాద్ ఇలా ఏదో వెరైటీగా మాట్లాడేసి, బ్రాహ్మణుడైన రాజేంద్ర ప్రసాద్ నీకు అవార్డు ఎలా ఇచ్చారు? ఇదే నేను అడగబోతున్నాను. చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారట ఆయన్ని, ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నారట. మరి ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో తోటి క్రైస్తవుడిగా మెచ్చుకుని ఉండొచ్చు. బాబు గారు మరి ఇతనిగా బుర్రలేదని సంగతి తెలుసుకోక మెచ్చుకొని ఉండవచ్చు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రాహ్మణ్ అని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడేసి ఎవరో గొర్రెలు తలలు ఊపేస్తే. సార్ ఆయన చెప్పినట్టుగా కూడా ఒకవేళ ఈ ఈడబ్ల్యూఎస్ అదే అక్కడికి వస్తున్నా. అసలు ఓసీలకి రిజర్వేషన్ అనేది వీళ్ళకి ఉందా? వాళ్ళకి హైయెస్ట్ మార్కులు వస్తే లేదు సీట్ వస్తుంది, దానికి రిజర్వేషన్ లేదు. సో అందులో ఏదైతే వీళ్ళందరికీ ఇవ్వగా ఆ మిగిలింది ఓసీలకు వెళ్తుందో అందులో కొంత పోర్షన్ని ఆ ఓసీల్లో కూడా ఆర్థికంగా బాగా వెనుకబడిన వారికి ఇంకొంచెం పెంచుదామని చెప్పి వీళ్ళది తగ్గించకుండా అది కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. సో అది ఇచ్చింది ఎవరికి? ఆ ఓసీల్లో వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి. సో అందులో మతం మారినా ఇంకోటి మారినా అసలు లేని రిజర్వేషన్లో వాళ్ళకి లేని రిజర్వేషన్లో క్రియేట్ చేశారు. ఇక్కడ వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఆ ఇచ్చిన రోజే ఏమని చెప్పారంటే ఇండియన్ క్రిస్టియన్స్కి ఈ రిజర్వేషన్లు చెల్లవు అని 1936లో ఏప్రిల్ 30 బ్రిటిష్ అప్పుడు కింగ్డమ్ అదే కదా, బ్రిటిష్ రూల్లో మనం ఉండేవాళ్ళం కదా, అక్కడ లండన్లో ఈ ఇండియన్ యాక్ట్ అనేది అంటే యాజ్ గుడ్ యాజ్ ఈక్వలెంట్ టు కాన్స్టిట్యూషన్ అనుకో. అప్పుడు అందులోనే ఈ రిజర్వేషన్లో దళితులకి రిజర్వేషన్లో షెడ్యూల్ కాస్ట్ అనే దాని ముందు డిప్రెస్డ్ క్లాస్ అనేవారు.
తర్వాత 35, 36లో షెడ్యూల్ కాస్ట్ అని ఏ ప్రావిన్స్లో అంటే అప్పుడు మెడ్రాస్ ప్రావిన్సు, బాంబే ప్రావిన్సు, బెంగాల్ ప్రావిన్సు, సెంట్రల్ ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్స్ అని ఉండేది. పంజాబ్ ప్రావిన్స్లో పాకిస్తాన్ కూడా ఉండేది, ఓకే. ఇప్పుడు పాకిస్తాన్. అవును అవును. బెంగాల్ ప్రావిన్స్లో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఉంది. అలా మధ్యలో రకరకాల కింగ్డమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నైజాం ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే. సో ఇటువంటివి ఎక్స్క్లూడ్ చేసి ఈచ్ ప్రావిన్స్లో ఎవరు షెడ్యూల్ క్యాస్ట్ అనేది లిస్ట్ ఇచ్చారు, ఓకే, బై క్యాస్ట్ నేమ్. సో ఆ లిస్టు ప్రకారం వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నాం ఉద్యోగాల్లో అండ్ రాజకీయంలో కూడా. చదువు ఆ రోజుల్లో 151 ఎంపీలు, 499 ఎంపీలు ఉంటే అంటే దాని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేవారు. ఓకే. 499 సీట్లు ఉంటే ఈ డిప్రెస్డ్ క్లాసెస్ ఆర్ షెడ్యూల్ కాస్ట్కి 151 సీట్లు ఉండేవి. ఓకే. రిజర్వ్డ్. అప్పట్లోనే రిజర్వేషన్లు తెచ్చింది అంబేద్కర్ గారు కాదు, ఓకే, బ్రిటిష్ వారి టైంలోనే ఇచ్చారు. అంతకన్నా ముందే ఉంది బ్రిటిష్ వారి టైంలో ఓకే. చాలామంది అసలు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఆలోచనే అంబేద్కర్ గారికి వచ్చింది అనుకుంటారు. అవును సార్. అంబేద్కర్ గారు ఈజ్ ద బెనిఫిషరీ ఆఫ్ రిజర్వేషన్స్ ఇష్యూడ్ బై బ్రిటిష్. ఓకే. బ్రిటిష్ వారు ఇచ్చిన పార్లమెంటు అసెంబ్లీలకి తీసుకొచ్చిన రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఆయన పోటీ చేశాడు. 2 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయారు. ఎవరైనా ఓడిపోతారు, అది వేరే విషయం. ఎనీవే, బట్ ఈజ్ ద బెనిఫిషరీ ఆఫ్ రిజర్వేషన్స్ హూ హాజ్ సబ్సిక్వెంట్లీ సపోర్టెడ్ రిజర్వేషన్స్. బట్ ఆ 36లోనే బ్రిటిష్ వాడు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ రిజర్వేషన్స్ ఇండియన్ క్రిస్టియన్స్కి, అవును సార్, ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అన్నాడు. అవును. 50లో వచ్చింది కాదు, ఇంకా అంతకన్నా ముందే 36లో వచ్చింది. 36లో వచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. ఓకే. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్నే కంటిన్యూ చేశారు. అవును. ఇప్పుడు అవార్డు విన్నర్స్ టీవీల్లోకి వచ్చేసి ఏం వాగుతున్నారు, వీళ్ళు మాట్లాడే డిఫరెంట్గా ఏమిటి మతము మారినా కులము మారునా ఏమి మాట్లాడుచున్నారు మీరు? ఆ రఘురామరాజు మతి లేకుండా మాట్లాడుచున్నాడు. మతము మారినా కులము ఎట్లు మారును అంటున్నారు. అరే నువ్వు కులం మార్చుకోకపో, నీవు మతము మారినా నీవు రిజర్వేషన్కు అనర్హుడు అని రాజ్యాంగం చెప్పింది. కానీ రాజ్యాంగాన్ని కూడా తప్పుపడుతున్నారు కదా సార్. నిన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా వాళ్ళు వక్రీకరిస్తూ మాట్లాడటం నేను చూసాను, అది మీకు కూడా చెప్పాను. అదే మరి ఇలాగా రాజ్యాంగం అంటే గౌరవం లేనివాడు, రాజ్యాంగం నీకు నచ్చినట్టే ఉంటేనే దాని రాజ్యాంగం అని అనుకునేవాడికి అవార్డులు ఎందుకు ఇచ్చారో, ఆడెందుకు మురిసిపోతున్నాడో ఆ వాటిని చూసుకుని నాకు తెలియదు. అగైన్ నేను చెప్తున్నా, నన్ను ముందుగా ఏకవచనంలో సంబోధించింది నీలి కుమారులు. ఓకే. అందుచేత అమర్యాదగా ప్రవర్తించిన వాడికి అతి మర్యాద చేస్తే అది మరింత దరిద్రంగా ఉంటుంది చూసేవాళ్ళకి. కాబట్టి ఓకే, నా స్థాయిని తగ్గించుకుని అయినా సరే, నాకు అటువంటి భాష ఇష్టం లేకపోయినా కూడా డెఫినెట్గా నా అంత సంస్కారవంతమైన తెలుగు అలా మాట్లాడలేరు. అయినప్పటికీ కూడా నేను కొంత నా రెగ్యులర్ ట్రాక్ తప్పి ఎవరికి ఆడి భాషలో మాట్లాడితేనే అర్థం అవుతుంది. ఆ రీతిలోనే సమాధానం చెప్తున్నారు అనుకోవాలా? సమాధానం చెప్తున్నా. అంటే ఇప్పుడు వారు నన్ను వాడు అన్నాక ఆ వాడు అన్నవాడిని నేను వారు అంటే ఎంత అసహ్యంగా ఉంటుందా? రాజుగారికి సిగ్గులేదురా అనుకుంటారు. ఓకే, నాకుంటారు కదా అభిమానులు. కానీ మీలో భలే ఇమిటేటింగ్ క్వాలిటీ ఉంది సార్. భలే ఇమిటేట్ చేస్తారు మీరు. ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా బాగా కదా. నేను కాదు సార్, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారు ఇంతకు ముందు? చాలామంది కామెంట్లు ఉంటాయి, కాంప్లిమెంట్లు ఉంటాయి, అన్నీ తీసుకోవాలి. ఓకే. అయితే ఈ 4 కుమారుల్లోనే ఒక కుమార్తో మీరు కలిసే చదువుకున్నారట? అంటే ఆ కుమార్ రాజమండ్రి కుమారు. ఓకే. తను ఆర్ట్స్ కాలేజీలో ఉండేవాడు, నేను సైన్స్ కాలేజు. ఓకే. బట్ ఏంటంటే వీ నో ఈచ్ అదర్ వెరీ వెల్. ఓకే. ఆ తర్వాత కూడా చాలాసార్లు
మేము మాట్లాడుకున్నాం. ఇద్దరు గురించి మరి అంత తెలిసి కూడా ఇప్పుడు ఆకివీడి విషయంలో మిమ్మల్ని అంత అపోజ్ చేయటం, మిమ్మల్ని అంత డిగ్రేడ్ చేయాలని చూడటం దేనికి? నేను వచ్చేలోపు అక్కడ సెట్ చేసుకోకపోతే నేను వచ్చాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం దేనికి? కుంటోడు నేను లేతే మనిషి కాదన్నాడు. లేగలేడు. ఏదో పాపం అర్థమే, పాపం రాజకీయ నిరుద్యోగి ప్రస్తుతం. ఓకే. ఏ పార్టీలోకి వెళ్ళలేకపోతున్నాడు, ఎవరో తీసుకోవట్లేదు. ఓకే. మరి గతంలో 2 సార్లు ఎంపీగా చేశాడు. సో ఇప్పుడు నిరుద్యోగి అయిపోయాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నారు కాబట్టి ఏదో ఇప్పుడు ఒక నీల్ కుమార్ ఒక పార్టీ పెట్టాడు కదా ఆయన, భీమరావు పార్టీ అని. ఇంకొక నీల్ కుమార్ అవార్డు విన్నర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బాబు గారు అవార్డు విన్నరు. మరి వాడో పార్టీ పెట్టుకున్నాడు. మర్చిపోయి ఆ పార్టీ గురించి చెప్పాలి. వాడికి వచ్చిన ఓట్లేనే తెలుసా? చెప్పండి. మీ నోట్ మొన్న తిరుపతిలో పోటీ చేశాడు. ఓకే. 24 ఎలక్షన్లో. ఎంపీగానా సార్, ఎమ్మెల్యేగానా? ఎంపీగా. ఓకే. 4203 ఓట్లు వచ్చినాయి. ఓకే. ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఇంకొక 4కి ఓకే ఈ అవార్డు విన్నర్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఓ, ఇండిపెండెంట్స్కే ఈ అవార్డు విన్నర్ కన్నా 4కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇతను నేను పాదయాత్ర చేసి ఉంటిని, ఎంతో మందిని మార్చి ఉంటిని, ఏయో అతను మాట్లాడి కొంచెం చూడటం జరిగింది ఆ మధ్యన. కాకపోతే నాకు అవార్డు విన్నర్ పోటీ చేశాడని తెలియదు. నిన్న నోటుకు వచ్చింది మాట్లాడేశాక చూడండి రాజు గారు అసలు వీడికి వచ్చిన ఓట్లు నాట్ ఈవెన్ బాదర్, ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో. పోటీ చేసేది కూడా తెలియదు నాకు. బట్ పోటీ చేస్తే ఇది 4000 చిల్లర, ఎంపీకి 4000 చిల్లర ఓట్లు వచ్చినాయి అని ఇతను పార్టీ పెట్టేసి నేను పార్టీ పెట్టి ఉంటేని అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? పెట్టి ఉంటే కానీ ఓట్లు రాలేదు కదా. 4000 ఓట్లు ఇక్కడ ఈ ఓట్ల దగ్గరే నేను మాట్లాడాలనుకున్నా. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళ ఓట్లు కొన్ని కోట్లు ఉన్నాయి అని చెప్పేసి, వీళ్ళందరినీ చంద్రబాబు దూరం చేసుకోవాలనుకుంటున్నారా, ఒక్క రఘురామకృష్ణరాజుని వెంటేసుకొచ్చి అని చెప్పేసి అంటారు. మరి వీళ్ళకే ఓట్లు రాలేదని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఇదేం అంటే నేను వాళ్ళు అన్నమాట చెప్పా ముందు, వాళ్ళకు వచ్చిన ఓట్ల గురించి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకే. అలాగే తాటికొంటలో ఇంకా టై సూటు మరో అదే రాయరా రాష్ట్రపతికి లెటర్ అయిన వాడు. సో అతనికి 71 వచ్చినాయి. మంగళగిరి కాదు, మళ్ళీ వాళ్ళ అన్నాన్ని 2 చోట్ల పోటీ చేశాడు. అసలు నేను వస్తే వారు 1 సైడ్. నా గురించి కావాలంటే మన నేను ఇంకో స్టేట్మెంట్ కొన్ని ఇల్లు మాట్లాడతారా లేకపోతే మీ ఛానల్ రాసేస్తారో తెలీదు. ఇంకోటి అసలు నా దమ్ము గురించి కావాలంటే రఘురామరాజు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని అడుగు, నా దమ్ము సంగతి తెలుస్తుందని. అడగటం ఎందుకంటున్నా, ఇప్పుడు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు అతను మంగళగిరిలో లోకేష్ గారి మీద చేశాడు, 451 వచ్చినాయి. అది కొంచెం పెద్ద కాన్స్టిట్యున్సీ, ఓట్లు ఎక్కువ ఉంటాయి. 451 ఓట్లు వచ్చినాయి. 100 వచ్చిన ఓట్లలో కూడా 1/4 రాలా. అది మనవాడు కెపాసిటీ. సరే, ఇంకా అది చాలా పెద్ద రిలీఫ్ మంగళగిరి అతనికి. అందానికి మళ్ళీ ఇంకో చోట పోటీ చేశాడు, తాటికొండ రిజర్వ్డ్, ఇక్కడ ఎక్కువ వస్తా అనుకున్నాడు. మంగళగిరి ఆయనే చెప్పాడు కదా, నేను 5 కోట్లు అడిగాను ఈచ్ అసెంబ్లీకి, వాళ్ళు ఇవ్వలేదు, నాకు కోపం వచ్చింది, నేను పోటీ చేశాను. నేను అన్నది కాదు, ఆయన అన్నాడు. ఓపెన్గానే చెప్పాడు పాపం, చాలా నిజాయితీగా చెప్పాడు. 175కి ఒక కాన్స్టిట్యున్సీకి 5 చొప్పున ఎన్నో 100 కోట్లు అడిగాను, నా కెపాసిటీకి తక్కువ అనుకుని ఉంటాడు ఆయన. బట్ ఆయన తగ్గించి అడిగినట్టున్నాడు డిస్కౌంట్లో, అవతల పై అన్నట్టున్నారు వాళ్ళు. పెట్టాడు పార్టీ. ఓకే, ఏదో అతనికి ఏదో బలం ఉంది అనుకున్నాడు, టెస్ట్ చేసుకున్నాడు. ఒక దగ్గర 71 వచ్చినాయి.
తాటికొండలో. ఓ దగ్గర 451. 71లో కూడా అతనికన్నా ఎక్కువ ఓట్లే అందరు ఆల్మోస్ట్ మిగిలిన ఇండిపెండెంట్లకు వచ్చినాయి. ఈ 71 కన్నా తక్కువ. అది కూడా నా ఉద్దేశం పొరపాటుని కొంతమంది ముసలి వెళ్ళి అక్కడ దగ్గర నొక్కేసి కనిపించక. సో అలాగే నొక్కిన బాపత అయితే 71 రావాలి తప్ప అసలు మామూలుగా 300 200 తెలియకి నొక్కిన వాళ్ళకి కూడా వస్తాయి. ఈ క్యాండిడేట్కి ఏ తప్పు నొక్కినా ఈ క్యాండిడేట్కి నొక్కకూడదురా బాబు అని చెప్పి జాగ్రత్త పని నొక్కినట్టున్నారు. అందుకని 71 వచ్చింది. అసలు ఆ బెదిరింపులేంటో. అసలు చంద్రబాబు గారిని అడగమంటాడు ఇతని కెపాసిటీ గురించి. ఎప్పుడు అడగాలి? ఎలక్షన్లో పోటీ చేయకముందు ఇజ్జిగాడు ఈడు మాట్లాడితే అర్థం ఉంది. వీళ్ళేమో పోటీ చేసేసి ఆడేమో పోటీ చేసినట్టు కూడా చెప్పడం. ఇజ్జుకుమార్ ఇతను దాని గురించి మాట్లాడ్డావు. చెప్పుకోవాలి కదా. అవును, నేను పోటీ చేసినప్పుడు నాకు 71 వచ్చినప్పుడు ఇప్పుడు నాకు 7 లక్షలు వచ్చేద్ది అని అనాలి. కానీ అప్పుడు 71 వచ్చిందని చెప్పి అతనికి తప్పితే అతను మర్చిపోయి ఉంటాడు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేశా. సో నలుగురిలో వీళ్ళిద్దరూ మనం పోటీ చేశారు. మరి హర్షకుమార్ పోటీ చేశాడేమో ఇండిపెండెంట్గా నాకు తెలియదు, అది పట్టించుకోలేదు. మరి ఈయన ఏదో పార్టీ పెడతా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని బతిమాలుతున్నాడు చేర్చుకోమని. మరో కుమారా సార్? అదే నన్ను కొట్టించిన కుమారు. అతను జగన్మోహన్ రెడ్డిని అమలాపురం అడిగాడని, అంత సీన్ లేదులే నీకు, చింతలపూడి ఎమ్మెల్యే ఇస్తాను వేసుకో అని చెప్పి, అది రిజర్వ్డ్ కాబట్టి హామీ వచ్చిందా సార్ అని విన్నా. సరే ఈలోపు ఆయన అక్కడ కలుస్తూనే ఉంటాడు. ఈలోపు ఒక స్ట్రాటజిక్గా రాబోయే రోజుల్లో కాపు సోదరుని నేను సీఎంగా చూద్దాం అనుకుంటున్నాను. శ్రావణ్ కుమార్ కావచ్చు, 71 కోట్లు శ్రావణ్ కుమార్ కావచ్చు, ఎంపీగా 4,000 ఓట్లు వచ్చిన విజయ్ కుమార్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి నేను కావచ్చు, అలా అంటే అతను కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా. ఇది చూడాలన్నదే నా కళ అని చెప్పి ఆయన కళల గురించి కూడా అంటే ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్పినట్టుంది. కానీ ఇది ఎక్కడో కాపులకి సీఎం అని చెప్పేసి వాళ్లే కాపులకి ఆఫర్ ఇచ్చినట్టుంది, కానీ కాపుల్ని సీఎం చేద్దామని చెప్పేసి వీళ్ళు ఎక్కడ చూసినట్టు కనిపించట్లేదు. అలా కాదండి, అదేదో ఆఫర్ ఇచ్చినట్టుగా వాళ్ళకి. ఇప్పుడు సరే అతను సస్పెండ్ చేశారు, చాలా ఏదో పనులు చేశాడు, సస్పెండ్ చేశారు. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ఒక అధికారిగా ఉండి ఇలా నోటుకు వచ్చినట్టు వాగడానికి లేదు. మరి ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో నాకు తెలియదు. మరి అతను చెప్పిన సైన్యం ఉందని ఉపేక్షిస్తున్నారా? యాక్చువల్గా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో రేపొద్దున ఇంకొకటి మాట్లాడతాడు అలాగే నోటుకు వచ్చినట్టు. మన మాస్టర్ సీఎం గారి మీద ఏదో ట్వీట్ పెట్టాడు. సరే అతని మీద ఏదో సస్పెండ్ చేశారు, ఏదో చర్య తీసుకున్నారు, ఏదో ప్రకాశం జిల్లాలో. బట్ ఇలాగా పలానా వాడిని ముఖ్యమంత్రి చేస్తానని ఓ సర్వీస్లో ఉన్నవాడు మాట్లాడుతూ ఆ టీచర్ పెట్టిన కామెంట్ కన్నా ఇది ఎక్కువ. ఈయన గురించి అవహేళనగా మాట్లాడినట్టేగా. అవును సార్, ఇతను కాదు ఇంకొకరిని నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఓ సర్వీస్లో ఉన్నవాడు మాట్లాడకూడదు. ఆ రేంజ్లో అసలు మాట్లాడకూడదు. అవును, మరి ఏదో బయోస్కోప్ చూసినట్టు చూస్తున్నారు. కానీ నాయకులంతా కూడా ఇలాంటివి వింటూ కూడా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ కూడా మౌనంగా ఊరుకుంటుంటే, కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఈ ఎస్సీలో ఉన్నవాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించకూడదనో, లేకపోతే రామాలయాలు రాజ్యాంగంలో ఉందమ్మా, ఉంది సార్, కానీ వాళ్ళందరూ ఊరుకోగలిగింది మీరెందుకు పోరాడుతున్నారు? ఏం చేయను, భక్తు రాజకీయ నాయకులే మెదలకుండా ఊరుకున్నప్పుడు మీరు ఎందుకు పోరాడుతున్నారు? అంతలా పోరాడాల్సిన అవసరం. నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను. ప్రస్తుతం నేను రాజకీయ నాయకుడిగా లేను. రాజకీయ నాయకుడిగా ఎంపిక అయిన వాళ్ళకి కూడా కొన్ని రాజ్యాంగ పరిధి చట్టాల్లో ఉండవలసిన ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి గారు నన్ను పెట్టారు. మరి ఆయన నాకు నమ్మకంతో ఇచ్చిన ఉద్యోగాన్ని నేను వంపు చేయాలా?
చేయకూడదు కదా. చేయకూడదు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్నా కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ శ్రద్ధాశక్తులతో భక్తి విశ్వాసములతో. ఓకే. మీ ఉండి నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ లేని డెవలప్మెంట్. అంటే గతంలో రఘురామరాజు ఎమ్మెల్యే అవ్వక ముందు అయిన తర్వాత అని చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ కాలువకట్లు అంతా కూడా ఆక్రమణకి గురైన తీసేయడం కానీ, ఆక్రమణలు తీసేసి కాలువకట్లు సరిచేయడం కానీ. ఎందుకంటే రేపు ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ కాలువకట్లు తెగిపోతేనే కదా ఊళ్ళోకి వస్తాయి. సో ఇలాంటివన్నీ మంచి పనులు చేయటం కానీ, ఇంకా చాలా అవన్నీ అంటే ప్రభుత్వం దగ్గర ఫండ్స్ ఉన్నా లేకపోయినా మీరు ఫండ్స్ రైజ్ చేసో లేకపోతే మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టో చేయించడం అయితే చూసాం. మొత్తం అంతా మీ నియోజకవర్గం మొత్తం తిరిగి కవర్ చేయాలంటే ఓ నెల రోజులు కూడా సరిపోదన్నంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో అయితే ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా ఓన్లీ ఆ ఆకివీడులో జరిగిన ఆ సంఘటనని మాత్రమే హైలైట్ చేస్తున్నారు కదా కొంతమంది, ఓ గుప్పుడు మంది. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? గుప్పుడు మంది విమర్శిస్తున్నారు. అవును. బట్ ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఒక ఆశాకిరణం లాగా మా నియోజకవర్గం, మా ఆకివీడు ఇన్సిడెంట్ కనపడింది. అప్పుడు ఇది రాష్ట్ర ప్రజలు నలుగురు ఏడుస్తున్నారు. అవును. రాష్ట్రంలో 4 కోట్ల మంది సంతోషిస్తున్నారు. అవునా? పక్కా. ఓకే. ఏ సర్వే చేసుకున్నా తెలుస్తుంది. ఎందుకంటే అంత సఫర్ అయ్యారు జనం. రాజుగారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు. అంత సఫర్ అయ్యారమ్మా జనం. అవునా? ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉత్తి పుణ్యానికి పెట్టేసి కేసు పెట్టు ప్రైజ్ పట్టు, దానికి ఇన్సెంటివ్ ఉంది. ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే అవును చట్టం చెప్పింది వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి ఆడు ఎఫ్ఐఆర్ కట్టేస్తే ఓ 50,000 ఇచ్చేస్తారు. ఓకే. అప్పుడు ఏదో 50-50 అని జ్యూవెట్ చేసుకుంటారు. సో అలాగా అదొక ఏలం వెర్రైపోయింది. ఓకే. సో దానికి అదే ఒక క్రిస్టియన్ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానికి లేదు, వాళ్ళకి అవకాశం లేదు. 95% మారిపోయారు క్రిస్టియన్స్గా. ఆ మారిన వాళ్ళకి అర్హత లేదు. అదే మన సుప్రీంకోర్టు రీట్రేట్ చేసింది రాజ్యాంగంలో ఏదైతే ఉందో. మతము మారిన కులము మారిన ఇందాక చెప్పాను కదా, అలాగా వీళ్ళు స్పీచ్లు రాజ్యాంగము తప్పు అంటారు. వైఎస్ ఎలా పాస్ అయ్యా బాబు? ఉన్న రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పడుతుంటే సుప్రీంకోర్టు తీర్పుని తప్పట్టి వాడికి వీడికి అవార్డులు ఎందుకు వచ్చినాయో మరి మనకు తెలియదు. ఓకే. ఇంకా ఇప్పటికి దాన్ని మళ్ళీ ప్రజల్ని తప్పుదో పట్టించడం. సుప్రీంకోర్టు తీర్పులో ఏమున్నది, అది తప్పు, మనము పట్టించుకోని అవసరం లేదు అన్నాడు. ఏం చేయాలి? అది నేరం కూడా కదా సార్. నేరమే కిందకి రాదా? అది వస్తుంది కానీ ఎవరొకళ్ళు వెయ్యాలి కదా. ఓకే. వీడు ఇట్లా మాట్లాడుతుంటాడు అని చెప్పి వెయ్యాలి కదా అక్కడ. ఎవరికి కావాలి? ఎవడు పట్టించుకుంటాడు? ఏదో పిచ్చోడు వాగాడు అనుకుంటారు, వదిలేస్తారు. సో చేత బట్ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు, అది రాంగ్. కానీ ఇక్కడ రామాలయం శిథిలావస్థలో ఉన్నది అని చెప్పేసి ఒక పేపర్లో చిన్న క్లిప్పింగ్ వచ్చిందే సాక్షిలో. చిన్నది కాదు, పెద్ద వచ్చింది. పెద్దదే వచ్చిందా? సో అయితే దాని దగ్గరికి మీరు వెళ్ళారు, వెళ్ళి పరిశీలించి ఆ శిథిలమైపోతున్న రామాలయాన్ని కట్టించాలి, పునర్నిర్మించాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు. కానీ అది సాక్షిలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ మీరు చూసి వెళ్ళటం నాకేమనిపిస్తుంది అంటే, నాకే కాదు చాలా మందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే, ఎక్కడో ఈయన ట్రాప్ లో పడ్డాడు అని అనిపించడం లేదా? మళ్ళీ వాళ్ళే దీన్నంతా కూడా లేదు జరిగిన గొడవ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, పాపం ఆ సాక్షి విలేకరి బహుశా రాంభక్తుల్లో ఉన్నాడు. అతను ప్రభు బిడ్డ కాదనుకుంటా. ఓకే. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అవ్వక ముందు కూడా 5-6 సార్లు ఆ ఆర్టికల్ రాశా అంట. గత 2008లో సాక్షి మొదలైంది కదా, ఆ 8 నుంచి 26 దాకా అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాశాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాశాడు. అప్పుడు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇది 5వ సారి అంట రాసింది. సరే, అప్పుడు మనం అక్కడ లేము. 5 సార్లు రాసినప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరో దాన్ని పట్టించుకోవాలి. అంటే పట్టించుకుందామని ప్రయత్నం చేస్తే కొడతానికి వీళ్ళు రెడీగా ఉన్నారు కదా. ఓకే. సో భయపడ్డారు, హిందూ ఎమ్మెల్యేలు భయపడ్డారు. అవును. అక్కడ క్రీస్తు మతం పుచ్చుకున్న వాళ్ళ
బెదిరింపులకి మనకెందుకు వచ్చిందిరా బాబు? ఎమ్మెల్యేలే భయపడ్డారు. నన్ను భయపెట్టారు కదా. యా అవును, ఆ ఆడవాళ్ళు కూడా ఆ పసుపు కుంకుమ ఏవో తీసుకొచ్చి వాటిలో కారం కలిపి కలుపుకొని తెచ్చుకున్నారు. నేను అలా దండేస్తే అలా ఇసిరేసింది ఒకటి. మీ వెనకాలే ఉన్నారు ఆవిడ. పెంటమ్మ ఆవిడ పేరు. ఓ, పేరు కూడా కనుక్కున్నారు. కనుక్కున్నారు, జైల్లో కూడా పెట్టారు అమ్మాయిని. ఓకే ఓకే. సో అలా అందరూ ఎమ్మెల్యే రావాలనుకున్నారు. ఇతను ఏంటంటే స్పెసిఫిక్గా నన్ను రెచ్చగొట్టాలి అనే పేరాలు కూడా ఉన్నాయి. ఓకే. కాలువల మీద ఉన్న ఆక్రమణలు తీసేసే ఎమ్మెల్యే గారికి ఇటువంటి ఇవి కనపడవా అని. అసలు కాలువల మీద తీసేయటానికి శిథిలం అయిపోయిన గుడికి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడ సంబంధం లేదు కదా. రాశాడు సాక్షుడు. అందుకే అన్నాను మిమ్మల్ని ఎక్కడో ట్రాప్ చేశారేమో అని చెప్పేసి. అయి ఉండొచ్చు. సరే, ఇప్పుడు ట్రాప్ ఎవడయ్యాడో నాకు తెలియదు. ఓకే. చేసి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఓకే. అది నేనేదో క్లీన్ చేయమని నెక్స్ట్ డే పేపర్లో ఆ ఫోటోలో క్లీనింగే చేయట్లేదంటే, సరే క్లీన్ చేసి ఆ సాక్షివాడికి పంపితే ఇదిగో సాక్షి ఎఫెక్ట్ రఘురామరాజు వెంటనే క్లీన్ చేయించాడని రాసుకుంటాడరా, అది క్లీన్ చేసి ఆ ఫోటోలు అడిగట్టండి రా అన్న. ఓకే. సాయంత్రం అడిగా ఏంటి క్లీనింగ్ ఎంతవరకు వచ్చిందని. కొడతానికి వచ్చారండి, మన వాళ్ళు పారిపోయారు క్లీన్ చేయకుండా అన్నారు. ఓకే. అప్పుడు నేను స్పాట్లోకి వెళ్ళా. అప్పుడు మామూలు ఎమ్మెల్యే కూడా వెళ్ళరు. క్లీన్ చేయడానికి వెళ్ళిన కొడతానికి వెళ్ళారంటే వెళ్ళరు. అవును, నేను ఇందాక అన్నాను కదా, రాజకీయ నాయకులు ఎవరు కదిలించుకోరు ఇలాంటివి అని చెప్పేసి. అసలు నేను చేసేది ఏది రాజకీయ నాయకుడు చేయడండి. ఎందుకంటే నేను చేసేది రాజకీయం కాదు. నాకు న్యాయం అనిపించి నేను ఫీల్ అయింది ఎక్కడంటే, ఒక ప్రిడామినెంట్ దో ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ, ఒరిజినల్లీ ఇట్స్ ఎ హిందూ కంట్రీ. అంబేద్కర్ గారు రాసిందే హిందూ కంట్రీ, ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ప్రియాంబుల్లో. తర్వాత సబ్సిక్వెంట్గా 70s సెక్యులర్ కంట్రీగా మార్చారు. ఫైన్, గుడ్. ఎందుకంటే వేరే మతాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని మతాలకి సంబంధించిన దేశంగా సెక్యులర్ కంట్రీ అన్నారు. వెరీ హ్యాపీ. కానీ ఒక హిందూ దేవాలయానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మతం మారినంత మాత్రాన ఆ దేవాలయంలోకి నీకు ప్రవేశం లేదు అని ఒక స్థానిక ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్యేని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవాడిని అడ్డుకోవటం, డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నవాడిని నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదని అడ్డుకుంటే, నేను ఎమ్మెల్యేని ప్రతిఘటించిన, ఉపసభాపతిని ప్రతిఘటించిన దళితులు అంటాడు, మళ్ళీ అక్కడ క్రిస్టియన్లు అంటాడు సాక్షుడు. దళితులనే అంటాడు దళితులు. సో వెళ్ళలేకపోయాడు అక్కడికి అని రాస్తాడు. సో సమాజంలో ఏం మెసేజ్ వెళ్తుందో అమ్మాయి, రఘురామకృష్ణరాజే వెళ్ళలేకపోయాడంటే ఇంకా మన పరిస్థితి ఏంటిరా అని చెప్పి ఈ సోకాల్డ్ క్రిస్టియన్లుగా మారిన దళితులు అంటే జనంలో మరింత భయం క్రియేట్ అవుతుంది. ఓకే. కొత్త భయం క్రియేట్ అవడానికి నేను కారణం అవుతాను. కొత్త భయం కాదు, ఉన్న భయం కూడా పోగొట్టాలి. అది. సో అయితే ఇక్కడే మీకు అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయని విన్నాను. ఓపెన్గా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ వాళ్ళ నుంచి కూడా మీకు అప్రిసియేషన్స్ వస్తున్నాయి. మేము ఓపెన్గా చేయలేము ఇలాంటివి, ఒక పార్టీ ఉంది కాబట్టి. మా మీద ఆల్రెడీ హిందూ మతం అనేది ఒకటి రుద్దేశారు, ఇప్పుడు ఇంకా దారుణంగా రుద్దుతారు మేము వస్తే, కానీ మీరు చేస్తున్నారు, చాలా సంతోషం అని అంటున్నారట. మిగిలిన కొద్దిపాటి దళితులు కనీసం 70% అయితే హిందువులే ఉన్నారు మన రాష్ట్రంలో. ఓకే. సో మిగిలిన కొద్దిపాటి దళితులు, ముస్లిమ్స్ వర్ న్యూట్రల్, వారికి సంబంధం లేని ఇష్యూ ఇది. క్రిస్టియన్లో కూడా అందరూ కాదు, క్రిస్టియన్లుగా మారిన ఒకనాటి దళితులే దీని గురించి బాధపడేది. ఓకే. వాళ్ళు ఎవరు అంటే ఉన్నారు, అందులో ప్రముఖంగా ఆ నలుగురు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు సార్. వాళ్ళ వెంటాడేదేంటి, ఏదో
ఏదో వాళ్ళకి బ్రతుకు తెరువు. రేపొద్దున్న బ్రిటిష్ వాడు నాకు అది ఇచ్చాడు, నాకు చదువుకుంటానికి ఓ స్కూల్ ఇచ్చాడు, నాకు ప్రార్థించుకుంటానికి నాకు ఒక ప్రార్థనా మందిరం ఇచ్చాడు, ఇవన్నీ మాట్లాడేసి ఉన్నారు కదా. దేర్ ఆల్ ఎవిడెన్సెస్ వేర్ వాళ్ళకి దే విల్ బి మేడ్ ఇన్ఎలిజిబుల్ టు కంటెస్ట్ ది ఎలక్షన్. అంటే నార్మల్ సీట్లలో పోటీ చేయొచ్చు, బట్ రిజర్వ్డ్ సీట్లలో పోటీ చేయడానికి లేదు. నిజమైన దళితుడికి అవకాశం పోతుంది. సో ఆ ప్రాబ్లము బహుశా 4 కుమారులకి ఉండొచ్చు. అయినా అక్కడ రిజర్వ్డ్లో పోటీ చేస్తేనే ఉండొచ్చు, బయట పోటీ చేస్తే ఓకే ఇంకొక 5 తగ్గొచ్చు, లేకపోతే ఒక 5 పెరగొచ్చేమో కూడా మనం చెప్పలేము. ఆ 100 ఓట్లు వచ్చేవాడు ఎక్కడ పోటీ చేసినా ఒకటే, అది పెద్ద తేడా ఏమి రాదు. ఎక్కడ పోటీ చేసుకున్నా పెద్ద ఏం ఛాలెంజ్ చేసేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఆ 4 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేసుకోలేవేమో అనే ఒక భయంతోనో మరి ఎంచేతో పాపం ఇవాళ ఒక హిందూ హక్కుల పరిరక్షణ సమితి మార్నింగ్ చూసా, ఒక ఆయన పెద్దిరెడ్డి, ఇంటి పేరు పెద్దిరెడ్డి, ప్రసన్న కుమార్ ఆయన పేరు, దళిత లీడరు. సో అతను ఒక కామెంట్ కూడా పెట్టడం జరిగింది, ఏంటంటే వాళ్ళ మదర్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో ఏదో గ్లోరియో ఏదో ఉంది ఆవిడ పేరు, సునీల్ కుమార్ గారి మదర్ పేరు. వారు మరణించినప్పుడు క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం అంత పూడ్చిపెట్టి సమాధులన్నీ చేశారు. అప్పుడు నేను ఆ ఫోటో కూడా రివీల్ చేశా. అప్పుడు ఆయన వివరణ ఇచ్చాడు, నీకేం తెలుసు, నా తండ్రి మతం వస్తుందా, నాకు నా తండ్రి హిందూ, నా తండ్రి బౌద్ధుడు అనలా, నా తండ్రి హిందూ అన్నాడు. మరి అది కూడా అబద్ధమే కదా, బౌద్ధుడు బౌద్ధ వేరు హిందూ వేరు కదా సార్. అదే ఆయన హిందూ అన్నాడు, అనుకోకుండా చిటికిమని పాపం ఆయన మొన్న చనిపోవడం జరిగింది. జరిగితే నిన్న ఏదో బౌద్ధులు భిక్షువుల టైపు మతాచారం ప్రకారం వచ్చి పూడ్చిపెట్టారు. మామూలుగా బుద్ధ భగవానున్నే దహనం చేశారు. అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నారు, అంబేద్కర్ గారిని కూడా దహనమే చేశారు. ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో రేరుగా అవకాశం లేకో ఏదైనా కోల్డ్ ప్లేసెస్లో మంట పెట్టలేరు, మంచి పర్వతాల్లో మంట పెట్టలేరు కదా, అక్కడ మంచులో కప్పెట్టేయచ్చు కొన్ని చోట్ల, అంతే తప్ప యాజ్ అ హోలీ ప్రాక్టీస్ దే ఆర్ ఆల్ క్రిమేటెడ్, అంటే బర్న్ టు యాషెస్ తప్ప పాతి పెడతారు లేవు. ఇప్పుడు ఇస్లాం అండ్ క్రీస్తు మతంలో మతాలుగా అన్నీ మంచియే. అవును సార్. ఆ మతంలోకి వెళ్తే రిజర్వేషన్ లేదన్నారు అంతే. అవును. క్రీస్తు మతంలోకి వెళ్తే అక్కడ ఏంటంటే పునర్జన్మ అనేది హిందూ మతంలో ఉంది, అంటే నమ్మకం ఉందా లేదా ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, ఇది నమ్మకం. పునర్జన్మ ఉందనేది నమ్మకం. కాబట్టి ఈ శరీరానికి ఆత్మని డీలింగ్ చేసేయాలి, ఈ శరీరం అనేది ఇంకా ఉండదు, ఉండకూడదు అని మనం దహనం చేస్తాం. అది అనదర్ లాజిక్ ఏంటంటే హైజీన్. శరీరం కుళ్ళిపోయి రకరకాల జబ్బులకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరణించిన వాళ్ళని చేయటం అనేది సైంటిఫిక్ ఇది. సో దానికి మనం అప్పట్లో మనం మాట్లాడుకున్నది హిందూ మతంలో చెప్పేది ఏంటంటే ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, దేహం అశాశ్వతం. సో అది మనకి భగవద్గీతలో కూడా శ్లోకంలో ఉంది. క్రిస్టియానిటీలో పునర్జన్మ లేదు. క్రిస్టియానిటీలో చనిపోయిన వాడు పుడతాడు, పుట్టొచ్చు. జీసస్ క్రైస్ట్ మళ్ళీ పుట్టాడు, ఫ్రైడే రోజు చనిపోయి ఆదివారం నాడు తిరిగి ఉద్భవించాడు, దాన్ని ఈస్టర్ పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో తిరిగి పుట్టే అవకాశం ఉంది, అందుకని శరీరాన్ని మనం ఉంచాలి అనే ఒక నమ్మకం వాళ్ళది.
ఆ మతంలో ఉంది. అవును. సో ఎవరి మతం ఎవరి విశ్వాసం వాళ్ళది. ఓకే. సో ఆ మత విశ్వాసం ప్రకారం పూడ్చిపెట్టుకుంటారు. బౌద్ధం ప్రకారం ఎక్కడో రేర్ కేసుల్లో ఓకే మనుషులు ఉన్నప్పుడు ఓకే అది కూడా ఎలవడేరా అని చెప్పు అనుకున్నారు. అంతే తప్ప 99.9999% ఆఫ్ బుద్ధిస్ట్ ఆఫ్టర్ డెత్ ఓకే దే ఆర్ బర్న్ టు యాషెస్, అనగా క్రెమేషన్. ఓకే. ఇక్కడ పూడ్చిపెట్టారు. ఓకే. అంటే ఇక్కడ ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది కదా. అంటే ఆయన హిందూ అన్నాడు అప్పుడు స్టేట్మెంట్లో, తర్వాత ఒక బుద్ధిజం అన్నారు. విశ్వమానవుడిగా మరి ఆయన హిందూ మరణానంతరం హిందూ బౌద్ధుడిగా మారి ఓకే క్రిస్టియన్ ఆచారం ప్రకారం పూడ్చివేయబడ్డారు. ఓకే. సో అయితే ఇక్కడ మళ్ళీ మనం ఆకివీడి దగ్గరికి వద్దాం సార్. మీరు ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో, ఒక రోడ్ ఎక్స్టెన్షన్ విషయంలోనూ ఏమో అక్కడున్న రామాలయాన్ని ఇంకొక చోట నిర్మించుకోవడానికి మీరే స్థలం కూడా కేటాయించి కొంతవరకు డబ్బులు కూడా ఇచ్చి నిర్మించుకోవడానికి అంతా చేశారని విన్నాం. కానీ ఈ రామాలయం విషయంలో మీ దగ్గర అంటే ఆర్గర్భ శ్రీమంతులు అన్న విషయం అందరికీ తెలుసు. రఘురామకృష్ణ రాజు గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి అని కూడా తెలుసు అందరికీ. కానీ దీనికి ఫండ్స్ రైజింగ్ ఎందుకు చేశారు? దీని వెనక ఏదైనా రీజన్ ఉందా ఆ ఫండ్ రైజింగ్కి? అక్కడ ఆ దేవాలయ నిర్మాణంలో maximum number of people they have to own that. ఓకే. అంటే నాది ఈ దేవాలయం అని అందరూ ఫీల్ అవ్వాలి. డబ్బులు లేక కాదు మీ దగ్గర, అందరినీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏంటి అక్కడ సమస్య ఎలా మొదలైంది? ఆ చుట్టుపక్కల ఓ 500 మంది ఉన్నారనుకో. అవును సార్. 500 మంది మేము హిందువులుగానే సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ మేము మతం మారిపోయాం, అందుకని నో రామా నథింగ్, నో రామా అన్నవాళ్ళు అది అలా పడి ఉండాల్సిందే అని వాళ్ళు అన్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఆ గుడి నాది అని 500 మంది ఫిక్స్ అయిపోయారు అన్నారు. అలాగా నా ఉద్దేశం ఆ గుడి పలానా తోలదని ఎవడో ఫిక్స్ అవ్వడానికి లేదు. ఆ గుడి నిర్మాణంలో పాల్పంచుకున్నాడు అమెరికాలో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఉత్తరప్రదేశ్లో ఉంటాడు, మధ్యప్రదేశ్లో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు. అందుకనే 100 రూపాయలు ఇవ్వండి, 10,000 దాటి ఇవ్వద్దు, 10,000 దాటిస్తే తీసుకోమని సీలింగ్ కూడా పెట్టా. అవునా? కావాల్సింది లక్షలు పడేయడానికి కూడా లేదు, క్వశ్చనే లేదు. ఓకే. నాకు కావాల్సింది పార్టిసిపేషన్, అంతే, నాట్ మనీ. ఓకే. సో అదే కాన్సెప్ట్తో మనం 100 ఇవ్వండి సంతోషం. ఓకే. ఎక్కువ ఇవ్వాలంటే 10,000 సీలింగ్. ఓకే. 10,000 మించి యాక్సెప్ట్ చేయబడదు. అది స్ట్రిక్ట్గా మీరు ఎక్కడ వినుంటారు ఇలాంటిది. నేను ఫస్ట్ టైం వింటున్నా సీలింగ్. ఎస్, మామూలుగా గుళ్ళు కట్టడానికి 1,00,000 10 లక్షల నోటు ఇట్లా రాసుకుంటా ఉంటారు. లేదు, 10,000. ఓకే. అంతకు మించి ఇవ్వడానికి లేదు. అదే రూల్ పెట్టాం, దాన్నే పాటించాం. సో కాబట్టి ఐ వాంటెడ్ మోర్ పార్టిసిపేషన్. కాబట్టి రేపొద్దున్న ఎవడో ఒకడే డోనర్ ఉండి రేపు ఆ డోనర్ ఇక్కడ ఉన్న వాళ్ళు కలిసిపోయి ఇక్కడ చర్చ్ కట్టేద్దాంరా ఇంకోటి కడదాం అంటానికి లేదు. ఇది ఈ విశాల భారతదేశంలో చాలామంది దేశం అంతటా విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు. అంటే ఇక్కడ ఏదో ఇన్స్పిరేషన్ మీరు ఇస్తున్నారు అని చెప్పి కూడా బయట టాక్ నడుస్తుంది. అంటే కేవలం ఉండి నియోజకవర్గంలో ఆకివీడులో జరిగిన ఈ ఘటన, శిథిలమైన రామాలయాన్ని పునర్నిర్మించుకునే ఈ ఘటన, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా రామాలయాలు ఉన్నాయి, చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ శిథిలమైపోతున్న వాటిని మళ్ళీ పునర్నిర్మించుకోవాలని చెప్పి ఒక పిలిపించినట్టుగా రఘురామ అనుకోవచ్చా? డెఫినెట్గా హిందువుల బాధ్యత. ఇప్పుడు రామతత్వం బేసిక్గా మనకి ఫర్ సమ్ టైమ్ లెట్ us assume రామాయణం నిజం కాదు అని అనుకుందాం ఒక క్షణం. కానీ రామతత్వంలో ఏముంది? యు బీ ఏ గుడ్ సన్ టు ఏ ఫాదర్, యు బీ ఏ గుడ్ బ్రదర్, యు బీ ఏ గుడ్ హస్బెండ్. సో ఇటువంటివి ఎన్నో ప్రిన్సిపల్స్ రంగరించి వాల్మీకి మహాకావ్యం
బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనేది మనకి ఇప్పటికీ ఆ సరయూ నది ఏదైతే అప్పుడు నామినిక్లేచర్ ఉందో అదే లంక, రావణ్ణి అడయాడింది, బ్రిడ్జ్ అని, ఇవన్నీ కూడా ఎక్కడో అడవిలో ఉన్న ఒక వాల్మీకి ఊరికి కనెక్షన్ లేని టైంలో ఇప్పుడున్న సువిశాల భారతదేశంలో ప్రాంతాలన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక గ్రంథంలో ఎలా వస్తాయి? ఛాన్సెస్ ఆర్ రిమోట్. ఏమి మోడర్న్ టెక్నాలజీ లేదు. సో లేనప్పుడు ఒక ఊహాతీతంగా ఇవాళ భారతదేశంలో ఉన్న లొకేషన్స్ అన్నిటిలోనూ రూట్ మ్యాప్ వేసుకుని ఎక్కడో కూర్చుని రాయలేరు కదా, జరిగిందే రాయగలరు. సో అందులో నీతి ఉంది. సో మనకి ఒక మంచి మార్గంలో మనిషి ఉండాలి అంటే మనం కొన్ని జీవితాలని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. సో శ్రీరామచంద్రుడు లాంటి ఆదర్శమూర్తికి ఒక దేవాలయం ఉంటే ప్రజలు ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ధర్మం ప్రకారం ఉండాలి, గృహస్థ ధర్మం, పొడుగ్గా కర్తవ్యం, ఇవన్నీ ఫాలో అవడానికి ఒక రోల్ మోడల్ లాగా మనం ఆ రోల్ మోడల్ని మనం పెట్టుకుంటాం. ఇప్పుడు వైఆర్ క్రిస్టియన్స్ అక్రాస్ ద వరల్డ్ జీసస్ క్రైస్ట్ని పూజిస్తారు. జీసస్ క్రైస్ట్ మంచి మాటలు చెప్పాడు. హీ డిడ్ నాట్ సే ఐఎమ్ గాడ్, హీ సెడ్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. ముస్లిమ్స్ కూడా జీసస్ క్రైస్ట్ని కాదనరు. దే ఆల్సో కన్సిడర్ హిమ్ as no Muslims, they consider Jesus Christ as a messenger of God, and the last messenger of God who has come onto this earth. Last messenger is Muhammad Prophet. Muhammad Prophet tarvata they don't accept other messenger. Their name of God is Allah. Allah is God. So the last messenger of God is Muhammad Pravakta. Muhammad Prophet and Naina. So దానికి ముందు మోజెస్ అవ్వచ్చు ఫస్ట్ టెస్టమెంట్లో, తర్వాత జీసస్ అవ్వచ్చు. దే డోంట్ డిఫర్ విత్ దట్. ఇదంతా ఒక ఎడారిలో ఒక చిన్న ప్రాంతంలో మొదలైన మతాలు అన్నారు రెండు. అవి విశ్వవ్యాప్తం అయినాయి. ఇవాళ ప్రపంచంలో ఏదో 1-2 దేశాలు తప్ప హిందూ మతం అన్నది ఇక్కడ పుట్టిన బౌద్ధం చైనాలో ఇంకొన్ని ఏషియన్ కంట్రీస్లో ఉంది. బట్ మెజారిటీ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. ఆ నేషన్స్ క్రిస్టియన్ నేషన్ అనే ఉంది, ముస్లిం నేషన్స్ అనే అంటారు. సెక్యులర్ నేషన్స్ పెద్దగా ఉండవు. మంది కూడా కాదు, సెక్యులర్ నేషన్ చేశారు, మంచిది. నో, ఇట్స్ అ గుడ్ నేషన్. ఇంతమంది ఇక్కడ జీవిస్తున్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలంటే కాన్స్టిట్యూషన్ మస్ట్ యాక్సెప్ట్ ఆల్. సో దట్ ఈస్ గుడ్. బట్ ఇక్కడ జీసస్ క్రైస్ట్ని ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది కొలుస్తున్నారు? ఆయన మంచి చెప్పాడు. ఎవరు కాడే అది చెప్పింది తప్పు అని అనుకోవటం, ఇలా విజయ్ కుమార్ లాగా ఇంకొకరిలాగా రాజ్యాంగం ఏంటి గారి గుడ్డని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన మంచి చెప్పాడు. సో లెట్ us రికలెక్ట్ వాట్ ఈ సెడ్. తప్పు చేయకు. ఎవడన్నా తెలియక తప్పు చేస్తే క్షమించు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. ఇది మంచి మంచి మాటలు గీతలో కృష్ణుడు చెప్పిన, ఖురాన్లో త్రూ మొహమ్మద్ ప్రాఫిట్ చెప్పిన, జీసస్ క్రైస్ట్ చెప్పింది అయినా ఏదైనా ఒకటే. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఎస్సెన్స్ అయితే ఒకటే ఉంటుంది. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఆకివీడి దగ్గరికి వద్దాం మళ్ళీ. ఇక్కడ ఆ ఘటన జరిగిన తర్వాత మీరు ఏ టైంలో రిజిస్ట్రేషన్ ఉన్నాయి? ఆ పేపర్స్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచో లేకపోతే ఇతరత్ర ఆఫీసుల నుంచో అక్కడ రామాలయం ఎప్పుడు కట్టారు, ఏ సంవత్సరంలో నిర్మించబడింది, అది రామాలయం లాగే కన్సిడర్ చేయబడిందా లేదా, ఇవన్నీ తెప్పించుకొని చూసారంట.
ఆ తర్వాత ఈ మధ్య చర్చలకు కూడా చర్చలు జరుపుదామని చెప్పేసి కూడా అన్నారట. మళ్ళీ పోస్ట్ పోన్ చేశారనో ఏదో వినిపించింది వార్త. ఎందుకని పోస్ట్ పోన్ చేయటం? లేదు, నేను అనుమతి జీవో నెంబర్ 376 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ జీవో అమలు అవుతుందా లేదా అనేది చట్టసభల్లో చట్టం చేసిన వ్యక్తిగా అమలు అవుతుందా లేదా అని చూసే హక్కు, చూడవలసిన బాధ్యత నా మీద ఉంది, ఎమ్మెల్యే మీద ఉంది. ఎంతమంది చూస్తున్నారు, మళ్ళీ ఆ బాధ్యత ఎంతమంది తీసుకుంటున్నారు, నీకేలా, నీకొక్కడికే వేయాలా అని నువ్వు అడుగుతున్నావు. ఇంతకుముందు అడిగావు, ఇప్పుడు మనసులో అడుగుతున్నావు, మనసులో అనుకుంటున్నావు. బట్ ఏం చేయండి, నేను రాజ్యాంగం చదువుకోవటం, చట్టం తెలిసేసుకుంటాం వలన వచ్చేది దుష్ట ప్రభావం. సైడ్ ఎఫెక్ట్స్ అంటారు ఇవి. సైడ్ ఎఫెక్ట్, మెయిన్ ఎఫెక్ట్. ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ బ్లిస్. అసలు ఏమీ చదువుకోకుండా ఇప్పుడు ఎమ్మెల్యే పని ఏం చేస్తున్నాడు, ఎవడు చేయట్లా. ఎమ్మెల్యేలు అందరూ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు చేసి పని చేస్తున్నారు. ఎందుకంటే చట్టసభలో అసలు సభే జరగట్లా. కనీసం 60 రోజులు 90 రోజులు జరిగేది పూర్వం, 30 రోజులు జరుగుతుంది సంవత్సరానికి. సో చట్టసభలో జరగక చట్టాల సంగతి ఎమ్మెల్యేలు మర్చిపోతున్నారు. మర్చిపోయి కౌన్సిలర్ పనులు చేసుకుంటున్నారు. బట్ నా దురదృష్టం, మరి ఇవన్నీ చదివేసుకుంటాం కొంచెం ఇబ్బంది అయింది. ఇవన్నీ తిరిగేస్తుంటారా సార్? చాలా. ఎలా ఎక్కువ పుస్తకాలు చదివానని నేను చెప్పలేను, కానీ రీజనబుల్గా, అందులోనూ ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివాను. ఎమ్మెల్యే హక్కులేంటి, అందులో నేను సబార్డినేట్ లెజిస్లేషన్ అని ఒక విశిష్టమైన కమిటీకి చైర్మన్గా చేశాను లోక్సభలో. వెరీ ఇంపార్టెంట్. హూ ఐ కెన్ కాల్ దెమ్ ఫర్ మై మీటింగ్. 26 మీటింగ్లు కండక్ట్ చేశాను నేనున్న ఒక సంవత్సరంలో. చట్టాలు చేసిన పార్లమెంటు ఆ చట్టాలు అమలు అవుతున్నాయా లేదా దేశంలో అని చూసే బృహత్తర బాధ్యత ఉన్న కమిటీని నేను హెడ్ చేశాను. సో నాకు ఎంపీ ఏం చేయాలి, ఆడికి ఉన్న హక్కులేంటి, ఆడి డ్యూటీలు ఏంటి, ఎమ్మెల్యే ఏం చేయాలి అనేది నాకు తెలిసినంతగా చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుసు అని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఎవడో ఎందుకు మాట్లాడతలేదు, నాకే ఎందుకురా బాబు తల్లెప్పంతా అంటే. అసలు ఎందుకు మాట్లాడాలో కూడా కొంతమందికి తెలియదు అని అర్థం. తెలీదు, కొంతమందికి కాదు, కొంతమందికే తెలుసు. కొంతమందికే తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. ఓకే. ఇక్కడ 376 అనేది గవర్నమెంట్ జీవో. అది అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత, గవర్నర్కి వెళ్ళిన తర్వాత ఒక జీవో వచ్చింది. సో దాని బేసిక్ తీర్మానం, ఆ చట్టం చేసింది అసెంబ్లీ. అసెంబ్లీ చేసిన చట్టాలు అమలు అవుతున్నాయో లేదో చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేకుందా? ఉంది కదా. సో అమలు అవుతుందా లేదా, దాన్ని ఫాలో అవుతున్నారా లేదా, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పా. సో అవుతారు నిదానంగా. అంటే కొంచెం ఎందుకురా బాబు మనకి వీళ్ళతోటి రేపు పొద్దున్న మళ్ళీ ఓట్లు, రేపు పంచాయతీలో మళ్ళీ ఓట్లు అడగాలి, ఇలాంటి భయాలు ఉంటాయి రాజకీయ నాయకులకు ఉంటాయి. డెఫినెట్గా నాకు లేవు, దురదృష్టం లేకపోవటం. సో అయితే ఇందాక మీరు లోక్సభ అన్నారు కాబట్టి నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అప్పట్లో మీరు వైసీపీ తరఫునే గెలిచారు, లోక్సభలోకి అడుగుపెట్టిన తర్వాత కొన్నాళ్ళకి మీకు ఆ పార్టీ వైఖరి నచ్చలేదా, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చలేదా, కొంచెం తిరుగుబావుట ఎగరేయటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అంటే కొన్ని నిర్ణయాలు నేను సరి చేసే ప్రయత్నం చేశారు. కోపం వచ్చింది, మీ మీదకి మాటల దాడి జరిగేది, మీరు మాటల దాడి చేసేవాళ్ళు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారేమో నెల్లూరు సరసం ఆడేవాళ్ళు, మీరేమో గోదావరి సరసం ఆడే. మీ ఇద్దరి మధ్య ఆ మాటల యుద్ధం, మాటల తోటాలు, విమర్శనాస్త్రాలు, విమర్శన బాణాలు మొత్తం ఎక్కువ పెట్టుకుంటా ఉండేవాళ్ళు ఇద్దరు. ఈ మధ్య ఏమైపోయారు? అసలు టచ్లో ఉన్నారా? మీకు ఎప్పుడైనా కనబడుతుంటారా? మాట్లాడతారా? ఎదురుపడి అవే ఉండవా? మర్చిపోయారా? ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నాం. ఇప్పుడు అవును, రాజకీయ ప్రత్యర్థులు. అదే పార్టీలో ఉన్నా కూడా ప్రత్యర్థులుగా ఉన్నాం. అవును, వ్యక్తిగత విరోధం లేదు కదా. నవ్వుతూనే పలకరిస్తారా విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని? నేను నవ్వుతూనే పలకరిస్తా. ఎడితే ఎలా పలకరిస్తా? అయ్యో, ఏడుస్తా కదా సార్. నా ఉద్దేశం గతంలో ఇట్లా జరిగింది కదా, ఏదో పలకరించాలి కాబట్టి ముఖస్తుతిగా పలకరించటమా, లేకపోతే మనస్ఫూర్తిగా
నవ్వుతూ చక్కగా విత్ స్మైలింగ్ ఫేస్ అంటారు కదా. నేనంటూ పలకరిస్తే మనస్ఫూర్తిగానే పలకరిస్తా, లేదంటే మొహం పక్క పెట్టుకుని పోతాను. మీ గురించి కదా సార్ నేనంటుంది, విజయసాయి రెడ్డి గారు ఆయన ఎలా పలకరిస్తారు, ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీతోటి అని. నేను బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని అడుగుతాడు. అంతే. నేను మాట్లాడే ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళు నా దగ్గరికి రాలేరు కదా. అవును. సో ఇట్స్ మ్యూచువల్. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్సైట్లో వచ్చిన వార్త ఏంటంటే విజయసాయి రెడ్డి గారి ఇల్లు ఏదో ప్రాపర్టీనో మీరు అద్దెకి తీసుకోవాలనుకుంటున్నారో లేకపోతే అసలు అమ్మితే కొనాలనుకుంటున్నారా? లేదు. ఒక 1 year జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఒక కాలనీ ఉంది, 56 ఇళ్ళు ఉన్నాయి అందులో. పార్క్ విల్లా అంటారు. జగన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెసిడెంట్ కాదు, అతని ఎకరంలో ఉంటుంది ఇల్లు. ఇవన్నీ 400 గజాల్లో ఉంటాయి. ఓకే. సో అందులో నేను ఒక 1 year సాయిరెడ్డి గారి ఇల్లు అద్దె తీసుకున్నా. ఇప్పుడు అదే కాలనీలో ఇంకొక లేన్లోకి మారా. ఓకే. మీరు అమ్ముతానంటే కొనుక్కుంటాను అని చెప్పి అమ్మటం కాదు, అది ఆయన అద్దెకి ఇచ్చారు, ఆయనకి అమ్మే ఉద్దేశం లేదు. ఓకే. అద్దెకి తీసుకున్న తర్వాత అక్కడే ఒక వేరే ఇల్లు, ఒక NRI ఇల్లు ఉంటే అది తీసుకున్నాం, రెంట్కి తీసుకున్నారు. ఓకే. దీని మీద కూడా అప్పట్లో ఎలా వచ్చిందంటే రాజకీయ ప్రత్యర్థులే కానీ ఇళ్ళు అద్దెకిచ్చుకుంటారు, అవసరమైతే ఇళ్ళు కూడా అమ్ముకుంటారు, కొనుక్కుంటారు అన్నట్టుగా వచ్చింది. ఏముంది అందులో, వాట్ ఈస్ రాంగ్? అదే కరెక్ట్ కాదంటాను నేను. ఆ థింకింగ్ రాంగ్. ఇప్పుడు నాకు ఇల్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయ్యానో అప్పుడు దాకా నాకు విజయవాడలో ఇల్లు తీసుకోవాల్సిన అవసరం రాలా. డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు నాకు ఇల్లు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే. సో అప్పుడు నేను కొంచెం మంచి ఇంట్లో ఉంటాం నాకు అలవాటు కాబట్టి, సో ఒక నాకు సరిపడే ఇల్లు ఆ కాలనీ అంతా బాగుంటుంది. హీరో కృష్ణ గారి తమ్ముడు ఆశాషగిరావు వాళ్ళ అబ్బాయి కట్టాడు ఆ కాలనీ, డెవలప్మెంట్ తీసుకుని. సో నచ్చింది కాబట్టి అక్కడ ఉంటే బెటర్గా ఉంటుంది. అసెంబ్లీకి కూడా అంత దూరం ఏమీ లేదు, 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అని ఉద్దేశంతో ఆయన ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకున్నాడు. నాకు అద్దెకి తీసుకోవాల్సిన అవసరం నాకుంది కాబట్టి. ఓకే. అయితే మరి 2029 ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఈ ఓట్లన్నీ మళ్ళీ క్రిస్టియన్ ఓట్లని లేకపోతే హిందూ ఓట్లని ఎలాగా? అంటే క్రిస్టియన్ ఓట్లు పోతే పోయింది, నాకు హిందూ ఓట్లు ఉంటాయి కదా 100% పడిపోతాయనే కాన్ఫిడెన్స్లో ఉన్నారా, లేకపోతే క్రిస్టియన్స్లో కూడా మీకు ఓట్లు పడతాయనే కాన్ఫిడెన్స్ ఉందా? క్రిస్టియన్స్లో కూడా పడతాయా అంటే అది ఓట్లు వేసే వాళ్ళు ఇష్టం, దానికి మనం ఏం చేయలేము. ఒకటి మటుకు ఖచ్చితంగా నేను విశ్వసించేది ఏంటంటే, నేను చక్కగా డెవలప్ చేశా అంటే నెక్స్ట్ నేను ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు, ఎంపీకి పోటీ చేయొచ్చు, వేరే విషయం. బట్ ఏది చేసినా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్సలెంట్గా వర్క్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ నాకుంది. టు మై నాలెడ్జ్ ప్రజలకు కూడా అందులో డౌట్ లేదు, మీరు అదే ఫీలింగ్ ఉంది. కాబట్టి ఎవరైనా రాజ్యాంగం గురించి నేను మాట్లాడితే అన్యాయంగా ఫలాలు అనుభవించి అన్యాయంగా కేసులు పెట్టిన వాళ్ళు హర్ట్ అయితే దానికి నేనేం హర్ట్ గాను. ఓకే. వాళ్ళు నాకు ఓటు వేయకపోతే నేనేమీ ఫీల్ గాను. ఓకే. సో అంచేత ఐ డోంట్ కేర్. సో చూసారు కదా, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఎంత కాన్ఫిడెంట్గా రఘురామకృష్ణరాజు చెప్పారు. సో మొత్తం మీద గెలిచే దమ్ముంది, అయితే ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తాను, అయితే ఎంపీగా అయినా పోటీ చేస్తాను, బట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వను అని చెప్పేసి చెప్తున్నారు. సో మరొక్కసారి ఆయనతోటి ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.